హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇకపోతే నాకు పెళ్ళైన వాళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఎందుకో నువ్వు మాత్రం నా కంటికి ఆ వేలో కనిపించటం లేదు. సో నిన్ను హార్ట్ఫుల్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏమంటావు, వచ్చేస్తావా అని రంజిత్ అడిగాడు. నువ్వు జీవితాంతం నేను మంచిగా ఉంటాను, ఏ తప్పు చేయనని నిజంగా నువ్వు అలా ఉన్నా సరే నా ఊపిరి ఆగే క్షణం ముందు వరకు కూడా నేను నమ్మను. ఆ తర్వాత ఆ ఒక్క క్షణమైనా తప్పు చేస్తావేమో అన్న ఆలోచన నాకుంటుంది. అలాంటి నీ కోసం నేను ఇంత మంచి కుటుంబాన్ని, ఎంతగానో ప్రేమించే భర్తని వదులుకొని రావాలా? అస్సలు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకొస్తున్నావు నువ్వు? చెప్పు, ఎక్కడ మొదలైంది? నువ్వు తప్పు చేశావు, నా ఫ్రెండ్ని చంపేశావు, నా కళ్ళ ముందు అది చచ్చిపోయింది. నువ్వు జైల్లో చిప్పకూడు తినకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిపోయావు. ఆఫీస్లో మరో అమ్మాయి మానాన్ని చెరుపుతూనే ఉన్నావు. కడుపులో మొలకెత్తుతున్న ప్రాణాన్ని చిదిమేస్తూనే ఉన్నావు. అలాంటి నువ్వు నా కళ్ళకెదురుగా కనిపించావు. నిన్ను చంపేయాలి అనిపించింది, కానీ నువ్వేదో చేసి ఆఖరికి ఇక్కడికి తీసుకొచ్చావు. ఎంత క్రూర మృగానివో తెలుసా నువ్వు అని మధు అడిగింది. మధు, నువ్వు కనిపించడం నా దురదృష్టమని ఒకసారి అనుకున్నాను. అప్పుడే డాడీ నాకు ఒక ఐడియా చెప్పాడు. అమ్మూని వదిలేసాయి, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, ఇక మళ్ళీ మనం కొత్త లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. బికాస్ మొదటిసారి ఒక ఆడపిల్లతో ఏ తప్పు చేయకుండా కేవలం సిన్సియర్గా ప్రేమించాను. అమ్మూని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి అనుకున్నాను. బయట ఎన్ని వేషాలు వేసినా గడప దాటి లోపలికి వెళ్ళాక అమ్మూనే నా లైఫ్ అనుకున్నాను. కానీ నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. ఆ రోజు డాడీ చెప్పాక నేను ఒప్పుకోలేదు. నువ్వెంత నిన్ను చీమలా నలిపియొచ్చు అనుకున్నాను, కానీ నువ్వు మేకులా దిగబడ్డావు. కాకపోతే నీ మీద అసహ్యం, కోపం బదులు రోజులు గడిచే కొద్దీ మోజు పెరిగింది. దాన్ని నన్నేం చేయమంటావు? నాకెప్పుడు కూడా నాకు ఎవరైనా నచ్చితే ఏదో ఒక కారణంతో వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేశాను. వాళ్ళందరూ ఈజీగా పడ్డారు కూడా. కానీ నీ విషయంలో ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకా పంతం పెరిగిపోతుంది. సరే, నిన్ను దేవ్కి దూరం చేయాలనిపిస్తుంది. నిజమే, నువ్వన్నట్టు ఎక్కడో మొదలైంది, ఎక్కడో ఎండ్ అవుతుంది. కానీ మొదలైన ఆ క్షణం నాకు నచ్చలేదు. ఎండింగ్ మాత్రం నాకు నచ్చినట్టుగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఇదే జరుగుతుంది. ఇకపోతే నువ్వు ఒప్పుకునే వరకు ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, హింస పెడుతూనే ఉంటాను. ఇవన్నీ భరించలేక నీకు నువ్వుగా నా గడప తొక్కి లోపలికి రావాలి. వచ్చి నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, మనం కొత్తగా ఒక లైఫ్ని మొదలు పెడదాం, నాకు కొద్దిగా టైం కావాలి అని నువ్వు అడగాలి. అందుకు నేను ఒప్పుకొని నీకు టైం ఇవ్వాలి. మన ఇద్దరం కలిసి మెల్లగా ఒక జీవితాన్ని మొదలు పెట్టాలి. ఇదే నాకు కావాలి. ఇంతే, ఇంతకు మించి ఏ కోరిక లేదు అని రంజిత్ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. నీకో విషయం చెప్పనా? నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. జరగని వాటి కోసం వెంపర్లాడుతున్నావు. చాలామందిని చంపేస్తా అన్నావు కదా. ఎవరిని చంపినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను నీ దగ్గరికి రాను. ఒకవేళ దేవ్ని ఏమైనా చేసావనుకో పర్వాలేదు, అంతవరకే ఉందనుకొని నా ఊపిరిని కూడా నేను అక్కడే ఆపేసుకుంటాను. అంతేకాని నీ దగ్గరికి మాత్రం రాను. నేనే కాదు, నీ దగ్గరికి ఏ అమ్మాయి రాదు. ఒక అమ్మాయిని నీ పడక గదిలోకి ఈజీగా రప్పించగలవేమో, కానీ మనసులోకి రప్పించడం చాలా కష్టం. అది అమితమైన ప్రేమ ఉంటేనే కుదురుతుంది. నువ్వు క్రూర మృగానివి. అవసరం కోసం మంచిగా నటించి ఆ తర్వాత ప్రాణాలు తీసే రకం. అలాంటి వాడికి ఏ అమ్మాయి పడుతుంది? పైగా అన్నీ తెలిసిన నేను తప్పటడుగు వేయడమా? పైగా పెళ్ళయ్యాక కలలో ఊహిస్తున్నావు నువ్వు. ఇది జస్ట్ డ్రీమ్ మాత్రమే, రియాలిటీ వేరు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా జరగదు అని మధు కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసింది. రంజిత్ నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి, నిన్ను మాటలతో హింసించి హింసించి ఆఖరికి నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు అని అంత స్థితికి తీసుకొచ్చి నీకై నువ్వుగా నేను నీ దగ్గరికి వస్తాను అనేలా చేస్తాను మధు. ఒకవేళ నిజంగా నువ్వు నా దగ్గరికి రాకపోయినా సరే, వెళ్ళుంటే బాగుండేదేమో అనే స్థితికి మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. నా లైఫ్లోకి నువ్వు అడుగుపెట్టావు, మొత్తం గందరగోళంగా మారిపోయింది. అలాంటిది నీతో నేను ప్రేమగా కాపురం చేస్తూ ఉంటేనే కదా నువ్వేమేం కోల్పోయావో అన్నీ గుర్తొచ్చి నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని ఏడుస్తూ బ్రతికితేనే కదా నాకు కూడా విపరీతమైన సంతోషం కలుగుతుంది. చేద్దాం, ఇలాగే చేద్దాం. నువ్వేమన్నా ఎన్నన్నా నేను పట్టించుకోను.
నిజంగానే నువ్వు మేలివి బంగారానివి. నువ్వన్నట్టు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయవు, అది నాకు బాగా తెలుసు. కానీ యాక్సెప్ట్ చేసే అంత కిందకి దిగజారిస్తే తప్పదు కదా అని రంజిత్ అనుకున్నాడు. మధు ఫోన్ పక్కన పడేశాక బెడ్షీట్ని తన 2 చేతుల్లో గట్టిగా బిగించి 2 నిమిషాల పాటు అలానే పట్టుకొని తన కోపాన్ని మొత్తం దిగమింగుకొని మెల్లగా నార్మల్ అవుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని సగం బాటిల్ ఎత్తిన బాటిల్ దించకుండా తాగి దేవ్ గుర్తురాగానే వెంటనే ఫోన్ తీసుకొని దేవాంష్కి కాల్ చేసింది. దేవాంష్ లిఫ్ట్ చేసి, హలో మధు, జస్ట్ 5 మినిట్స్లో ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడుకు, నేను మళ్ళీ చేస్తా అని కట్ చేసేశాడు. చేసేదేం లేక మధు ఫోన్ పక్కన పెట్టి వెంటనే దేవాంశ్ చెయ్యి బాగోలేదన్న విషయం గుర్తొచ్చి, ఓ గాడ్, ఇలా నేను ఆలోచించకుండా చెప్పేశాను అని వెంటనే ఏం చేయాలో అర్థం కాక కంగారు ఎక్కువైపోవడంతో సుభాష్కి కాల్ చేసింది. ఆఫీస్ వర్క్లో ఉన్న సుభాష్ ఇంట్లో ఉండి ఫోన్ చేయడం ఏంటి అని అనుకుంటూ లిఫ్ట్ చేసి, చెప్పురా అని అన్నాడు. అన్నయ్య, రంజిత్ కాల్ చేసి రమ్యాని చంపుతానని బెదిరించాడు. నేను దేవ్కి చెప్పగానే అటు నుండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. తనకి చెయ్యి బాగోలేదు, అక్కడ ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ప్లీజ్ నువ్వు వెళ్ళవా? ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు నార్మల్గా బయటికి వెళ్ళినట్టుండాలి. ప్లీజ్ అన్నయ్య అని మధు రిక్వెస్ట్ చేసింది. తప్పకుండా, ఇప్పుడే బయలుదేరుతాను అని సుభాష్ కాల్ కట్ చేసి తన వర్క్ని మధ్యలోనే ఆపి బైక్ కీస్ తీసుకొని హాల్లోకి రాగానే అమ్ము వెళుతున్న సుభాష్ని చూసి, బావా ఎక్కడికి అని అరిచింది. సుభాష్ ఒక క్షణం ఆగి తొందరలో వెళ్ళిపోతున్నాను అని అనుకొని చిన్నపాటి నవ్వుతో వెనక్కి తిరిగి, అమ్మో, నా ఫ్రెండ్ కాస్త ఈ ఏరియాకి దగ్గరలోకి వచ్చాడు, కాల్ చేశాడు, కలుద్దామన్నాడు. వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను అని సుభాష్ అన్నాడు. అలాగే, జాగ్రత్త అని అమ్ము చెప్పడంతో సుభాష్ తల ఊపి అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా రూమ్లో నుండి బయటకొచ్చిన మధు సుభాష్ని అమ్ముని చూసి, కొత్తగా పెళ్ళైంది, మా సమస్యల్లోకి అందరినీ లాగేస్తున్నానా అనే ఫీలింగ్ కలిగి ఒక క్షణం రంజిత్ నిన్నెంతకైనా దిగుజారుస్తాను అన్న మాటలు గుర్తు రావడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగి మళ్ళీ తనను తాను స్ట్రాంగ్గా చేసుకుంది. సుభాష్ బైక్ తీసుకొని వెళ్తూ ఒక పక్క పేలిపోయినా ఉన్న కార్ని చూసి ఫాస్ట్గా బయలుదేరాడు. మధు రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని రమ్యకి 1కి 10 సార్లు కాల్ చేసింది. కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పక్కన పెట్టేసింది. దేవాంశ్ ఆఫీస్కి ఇంకో 2 నిమిషాల్లో చేరుకుంటాను అనగా ఆఫీస్ వైపు చూస్తూ దగ్గరే కావడంతో కాస్త కార్ స్లో చేయగా రమ్య ఆఫీస్లో నుండి బయటికి వస్తూ కనిపించింది. రమ్యని చూడగానే దేవ్ బయట చూడగా నిజంగానే ఒక వ్యాన్ ఉండడంతో దాన్ని చూసిన దేవ్ కార్ స్పీడ్ పెంచి నిమిషంలో ఆఫీస్ ముందు ఆపాడు. రమ్య మెట్లు దిగుతూ ఉండగా వ్యాన్లో ఉన్నవాడు రమ్య వైపు వెళ్ళడం చూసి దేవ్ కార్ దిగి రమ్య అని గట్టిగా అరిచాడు. రమ్యతో పాటు ఆ వేణు కూడా తిరిగి చూడడంతో ఆఫీస్లోకి వెళ్ళిపో అని దేవాంశ్ గట్టిగా అరిచాడు. రమ్య చూపు తిప్పి ఎదురుగా వస్తున్న వాడి వైపు కంగారుగా చూసి మెట్లు ఎక్కబోతూ ఉండగా వేణు పరిగెత్తుకుంటూ వెళ్ళి రమ్యని చేతిని పట్టుకున్నాడు. దేవాంశ్ వేగంగా వెళ్ళి వేణు వెనుక వీపు మీద ఒక్క దెబ్బతో షర్ట్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడంతో వేణుతో పాటు రమ్య కూడా కింద పడిపోయింది. దేవాంశ్ వెంటనే 4 మెట్లు దిగి రమ్యని లేపి వెళ్ళి కార్లో కూర్చో అని అరిచి కింద దొర్లుకుంటూ వెళ్ళిన వేణు దగ్గరికి వెళ్ళి ఒక చేయి దెబ్బ తగిలి ఉండడంతో మరో చేత్తో షర్ట్ పట్టుకొని పైకి లేపి, ఏంట్రా, జనాల మధ్యలో అంత ఈజీగా ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేద్దామనుకుంటున్నావా అని గట్టిగా అరిచాడు. వేణు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ దేవాంశ్ చేతి మీద దెబ్బ చూసి వెంటనే 2 చేతులు వేసి గట్టిగా నొక్కేశాడు. దేవాంష్కి విపరీతమైన నొప్పి పుట్టి వాడి షర్ట్ వదలగానే వేగంగా పరిగెత్తుకుంటూ వ్యాన్ వైపు వెళ్ళడంతో దేవ్ అంతే వేగంగా వెళ్ళి డోర్ వేయబోతూ ఉండగా దానికి చేతిని బలంగా అడ్డుపెట్టాడు. వేణు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే దేవ్ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. పోనివ్వురా అని వేణు గట్టిగా అరిచాడు. కార్ స్టార్ట్ కాకపోవడంతో అన్నా, కార్ స్టార్ట్ కావడం లేదు అని ముందు కూర్చున్న డ్రైవర్ చెప్పడంతో వేణుకి మరి కాస్త టెన్షన్ ఎక్కువైపోయి అవతల వైపు డోర్ తీసుకొని వేగంగా వెళ్ళిపోతూ రేయ్ పారిపో అని డ్రైవర్కి చెప్పడంతో వాడు కూడా వెళ్ళిపోయాడు.
దేవాన్ష్ డోర్ వెనక్కి నెడుతూ ఉండడంతో వేణు ఒక్కసారిగా వదలగానే చెయ్యి వెనక్కి వెళ్ళి ఆపోజిట్లో ఉన్న మరో డోర్కి చెయ్యి తగిలి బలంగా దెబ్బ తగలడంతో చేతిని గట్టిగా విదిలించుకొని పారిపోయిన వేణువుని చూశాడు. ఎప్పుడైతే వాడు పారిపోయాడో అప్పుడు రమ్య కారు దిగి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ దెబ్బ తగిలింది అని వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కర్చీఫ్ తీసి కట్టుకట్టింది. దేవాన్ష్కి ఆల్రెడీ చేతిని గట్టిగా పట్టుకొని నొక్కడంతో నొప్పి పుట్టడమే కాక అదే చేతికి దెబ్బ కూడా తగలడంతో బాగా పెయిన్ఫుల్గా అనిపించి రమ్య వెళ్దాం పదా అని కార్ దగ్గరికి వెళ్ళగానే సుభాష్ అక్కడికి వచ్చి ఆగాడు. దేవాన్ష్ సుభాష్ని చూసి నువ్వేంటిక్కడ అని అన్నాడు. బావా బుజ్జి పంపించింది, నీకు చెయ్యి బాగోలేదు కదా, ఇక్కడికి వెళ్ళమని చెప్పిందంట కదా, తర్వాత ఆలోచించి భయపడి నన్ను పంపింది అని సుభాష్ చెప్పాడు. లేదు నాకంతా బాగానే ఉంది అని చెప్పి రమ్య లిజన్, కొద్ది రోజులు నువ్వు ఆఫీస్కి రావద్దు, ఎక్కడికైనా వెళ్ళు, సిటీలో ఉండకు. ఇంకో విషయం, ఊరికి కూడా వెళ్ళొద్దు, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకో. ఇకపోతే ఈ ఆఫీస్ త్వరలో నేను తీసుకోబోతున్నాను, ఆ తర్వాత నీ జాబ్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు. జాబ్ గురించి టెన్షన్ పడకు, మనీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మధుతో మాట్లాడు అని దేవాన్ష్ చెప్పాడు. అప్పటికే రమ్య మొహంలో విపరీతమైన భయం కనిపిస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్, మధుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి, నేను కాల్ చేసి మాట్లాడుతాను, మీరు చెప్పినట్టే చేస్తాను. అండ్ ఆఫీస్ తీసుకోబోతున్నారా? చాలా హ్యాపీగా ఉంది, నేను త్వరలో మానేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పారు అని రమ్య అనింది. దేవాన్ష్ చిన్న స్మైల్తో సుభాష్ వైపు చూసి సుబ్బు తనని డ్రాప్ చేసి వస్తావా, ఒక్కటే వెళ్ళడం అంత సేఫ్ కాదు అని చెప్పడంతో సుభాష్ ఒప్పుకొని రమ్య పద అని అన్నాడు. రమ్య దేవాన్ష్కి మరోసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పి సుభాష్తో బయలుదేరగా దేవాన్ష్ ఆ వ్యాన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో వెళ్తూ ఉండగా దేవాన్ష్కి చెయ్యి నొప్పి కాస్త ఎక్కువగానే అనిపించి చాలా నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. మధుకి చాలా టెన్షన్గా అనిపించి ఫోన్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి తాను డిస్టర్బ్ చేయడం వల్ల ఇబ్బంది పడతాడో అని కాల్ కూడా చేయకుండా ఎదురు చూస్తూ ఇక రూమ్లో తన వల్ల కాక అక్కడి నుండి ఎవ్వరికీ అనుమానం రాకుండా బయటికి వెళ్తూ ఉండగా అక్క ఎక్కడికి అని అనన్య అరిచింది. అబ్బా అని వెనక్కి తిరిగి అంటే అది దేవ్ ఇంకా రాలేదు కదా, ఎదురు చూస్తూ ఉన్నా కదా, అందుకే రూమ్లో ఉండబుద్ధి కాక అలా బయట లాన్లో నడుద్దామని వెళ్తున్నా అని నవ్వుతూ చెప్పి మరో మాటే లేకుండా బయట అడుగుపెట్టి లాన్లో తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంది. అప్పటికే సుమారు తాను ఫోన్ చేసి గంట దాటడంతో ఇంకా ఎప్పుడొస్తావు దేవ్ అని అనుకుంటూ ఉండగా కార్ గేట్లో నుండి లోపలికి రావడంతో మధు కారు చూడగానే తన గుండె చాలా నార్మల్గా కొట్టుకోవడం మొదలు పెట్టడంతో అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ కార్ ఆగగానే కారు దగ్గరికి వెళ్ళి తనే డోర్ ఓపెన్ చేసింది. వచ్చేసావా, కంగారు పడిపోయాను తెలుసా అని దేవాన్ష్ వైపు చూస్తూ చెప్తూ ఉండగా తన చెయ్యి వైపు కళ్ళు పెద్దవి చేసి ఒక్క దెబ్బనే కదా మళ్ళీ ఇంకొకటా అని కంగారు పడి బ్లీడింగ్ కూడా అవుతుంది అని మరింత గట్టిగా అనింది. నేనేమైనా పెళ్ళికి వెళ్ళానా భోజనం చేసి రావడానికి, కొట్లాటికి పంపించావు, అలాంటప్పుడు చిన్న దెబ్బ తగలదా ఏంటి, అయినా చిన్నదానితో పోయింది, కంగారు పడకు అని దేవాన్ష్ చెప్పాడు. అన్నీ ఇలాగే చెప్తావు, నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది కదా అని మధు దిగులుగా అనింది. నువ్వు చెప్పకుండా ఉంటే రమ్యని నిజంగానే కిడ్నాప్ చేసేవాళ్ళు లేదా చంపేసేవాళ్ళు, నువ్వు ఎప్పుడూ మంచి చేస్తావు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు, ఇది చిన్న దెబ్బ కానీ అక్కడ ఒకరి లైఫ్ కదా అని దేవాన్ష్ అన్నాడు. మధు ఆలోచిస్తూ తల ఊపి ఈ చిన్నది కూడా తగిలించుకోకుండా ఫైట్ చేయలేవా నువ్వు అని అరిచింది. ఇది మరి బాగుంది, అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒక కారణం పెట్టుకొని నా మీద పడతావు అని దేవాన్ష్ అంటూ కార్ దిగి రూమ్లోకి వెళ్దాం పదా, కాస్త ఈ కట్టు తీసి వేరేది కట్టుకోవాలి, బ్లీడింగ్ అవ్వడమే కాదు కొత్తగా ఈ దెబ్బ కూడా తగిలింది కదా అని తన అరచేయి వైపు చూపించడంతో సారీ వెళ్దాం అని మధు దేవాన్ష్ చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. దేవాన్ష్ని చూడగానే దుర్గా లేచి నిలబడి వచ్చేసావా, మంచినీళ్ళు తాగుతావా అని అడిగింది. అమ్మా డ్రెస్ మార్చుకొని వస్తాను, కాస్త విసుగ్గా ఉంది అని దేవాన్ష్ చాలా నార్మల్గా చెప్పి వెళ్ళాడు. మధు వెళ్ళి నేను తీసుకెళ్తానత్తయ్య అని వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. మధు వెళ్ళేసరికి దేవాన్ష్ ఒక చేతితోనే తన బటన్స్ అన్నీ తీయడంతో ఆగు వస్తున్నా, అన్నింటికి తొందరనే అని నిదానంగా షర్ట్ తీసి కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని డోర్ లాక్ చేసి తిరిగి వచ్చి కూర్చుంది. మధు రమ్య గురించి నీకు ఎలా తెలుసు అని దేవాన్ష్ అడిగాడు. నువ్వేదో గెస్ చేసి ఉంటావుగా, అదే అడుగు,
అవునా కాదో చెప్పేస్తా అని మధు నవ్వింది. రంజిత్ కాల్ చేశాడా అని దేవాంశ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.